ఎప్పుడూ చల్లగా ఉండే శ్రీవారి సన్నిధి వేడెక్కుతోంది. సప్తగిరులపై పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వెంకన్న భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ఇలవైకుంఠంలో వేసవి సీజన్ ప్రారంభమైంది. తమిళనాడు ఎన్నికల కారణంగా భక్తులు తాకిడి పెద్దగా పెరగకపోయినా వాతావరణంలో వచ్చిన మార్పులతో శ్రీవారి భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అలిపిరి వద్దే ఎండ చుక్కలు చూపిస్తోంది. ప్రధానంగా తిరుమలతో పోలిస్తే తిరుపతిలో 5 డిగ్రీలు ఎక్కువగా ఎండ ఉంటుంది. ఇక అలిపిరి వద్ద తనిఖీల కోసం వాహనాలు అరగంటకు పైగా వేచి ఉండాలి. ఈ సమయంలో వేడి ఉక్కపోతతో భక్తులు సతమతమవుతున్నారు. మరోవైపు తిరుమలలో కూడా శ్రీవారి ఆలయం నుంచి వెలుపలికి వచ్చే సమయంలో భక్తులకు దేవుడు కనిపిస్తున్నాడు. పాదరక్షలు లేని భక్తులు తాము బస చేసిన ప్రాంతానికి చేరుకునేందుకు పరుగులు తీయాల్సి వస్తోంది. లేదంటే వేడికి కాళ్లు కాలిపోతున్నాయి. తిరుమలలో వాతావరణంలో గత 2 రోజులుగా వస్తున్న మార్పులతో టీటీడీ అప్రమత్తమైంది. మాడవీధులతో పాటు తిరుమలలో భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానంగా 4 మాడవీధులు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేశారు. అలాగే కూలెంట్ పెయింట్స్ కూడా వేయించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ నీటితో తడుపుతున్నారు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు నిత్యం తాగునీరు అందిస్తున్నారు. అయితే ఇలా ఎన్ని ప్రయత్నాలు టీటీడీ చేస్తున్నా భానుడి భగభగలకు భక్తులు మంటెక్కిపోతున్నారు. దర్శనం తర్వాత బయటికి వచ్చి కాటేజీలకు పరుగులు తీస్తున్నారు.